పుష్కర కాలం తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయింది. వారిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. గతంలో వచ్చిన అతడు, కలేజా సినిమాల రికార్డు ఎలా ఉన్నా ప్రేక్షకుల ఆదరణ మాత్రం మెండుగా పొందాయి. అతడు సినిమా అయితే ఏకంగా తెలుగు క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా చేరిపోయింది. ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ గెటప్, డాన్స్లు, డైలాగులు సినిమాపై విపరీతమైన క్రేజ్ను పెంచేశాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన లిరికల్ వీడియో, పాటలు, ట్రైలర్లు, టీజర్లు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్నీ కూడా సినిమాపై విపరీతమైన హైప్ను క్రియేట్ చేశాయి. మరి సంక్రాంతి కానుకగా 12 జనవరిన థియేటర్లోకి వచ్చిన గుంటూరు కారం ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఇందులో మహేష్ పాత్ర పేరు వీర వెంకట రమణ. రమణ అని అంతా పిలుస్తారు. వైరా వసుంధర, రాయల్ సత్యంలా కొడుకే రమణ. తల్లిదండ్రుల క్యారెక్టర్లను రమ్యకృష్ణ, జయరాం పోషించారు. రమణ చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోతారు. దీంతో రమణ తన మేనత్త దగ్గర పెరుగుతాడు. తన మేనత్త పేరు బుజ్జి, గుంటూరులో ఉంటుంది. బుజ్జి పాత్రలో మనకి ఈశ్వరీరావు కనిపిస్తుంది. భర్తతో విడిపోయిన వసుంధర మరో పెళ్లి చేసుకుని రాజకీయాల్లోకి వెళ్లి న్యాయశాఖ మంత్రి కూడా అవుతుంది. కానీ అది తెలంగాణలో, హీరో ఉండేది ఆంధ్రాలో. రమ్య తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తాడు. రమ్య పేరుకే మంత్రి వెనక నుండి చక్రం తిప్పేదంతా ప్రకాష్ రాజే. ఈ సినిమాలో ప్రకాష్ పాత్ర పేరు వెంకటస్వామి. అయితే రమణ వల్ల వసుంధర రాజకీయ జీవితానికి ఎక్కడా అడ్డంకి రాకూడదని వెంకటస్వామి అనుకుంటాడు. పైగా వసుంధరకి రెండవ భర్తతో పుట్టిన కొడుకునే ఆమె రాజకీయ వారసుడిని చేయాలని అతని ఆకాంక్ష. అందుకోసం రమణతో ఒక అగ్రిమెంటుపై సంతకం చేయించుకోవాలని అనుకుంటాడు వెంకటస్వామి. అయితే రమణ ఆ అగ్రిమెంటుపై సంతకం చేశాడా? అసలు ఎంతకీ ఆ అగ్రిమెంటులో ఏమి రాసి ఉంది? అసలు భార్యాభర్తలు విడిపోవడానికి కారణాలేంటి? కన్నబిడ్డనే వసుంధర ఎందుకు దూరం పెట్టింది? ఇలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానం కావాలంటే గుంటూరు కారం సినిమా చూసేయండి. త్రివిక్రమ్ సినిమా అంటేనే పదునైన డైలాగ్ల పుట్ట. ఈ సినిమాలో కూడా పాత్రతో ఎంత మేర సంభాషణ పలికించాలి, భావోద్వేగాలు ఎలా ఉండాలి అనే వాటిపై డైరెక్టర్ పూర్తి క్లారిటీతో ఉన్నట్టు అర్థమవుతుంది. త్రివిక్రమ్ గత సినిమాల్లో కనిపించిన నటులే ఈ సినిమాలో కూడా కనిపిస్తారు. ఉదాహరణకు ఈశ్వరీరావు, మురళీ శర్మ, జగపతి బాబు, జయరాం. అయితే వీరిపై గత సినిమాల పాత్రల తాలూకు ప్రభావం పడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అయితే నటీనటులు సమర్థవంతమైన వారే అయినప్పటికీ కొన్ని తప్పిదాలు దొర్లాయి. సినిమాలో తల్లి కొడుకుల బంధం మొదట్లోనే తేలిపోతుంది. ఈ సినిమా మెయిన్ పాయింట్, పైగా పెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక్క సంతకం తల్లి బిడ్డల బంధాన్ని తెంచేస్తుంది. ఆ విషయం మొదట్లోనే రివీల్ చేసిన సినిమాను కొన్ని సన్నివేశాలు జొప్పించి కాలక్షేపం చేశాడు డైరెక్టర్. అనే సినిమా అందరికీ తెలిసినదే. అయినా దానిని చాలా వెరైటీగా చెప్పి రక్తి కట్టించిన త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో కేవలం హీరో హైదరాబాద్ రావడం, వెళ్ళిపోవడం అన్నట్టుగానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ రాజకీయం సంతకం పెట్టించుకోవడం కోసం వేసే ఎత్తుగడలు అసలు సామాన్య ప్రేక్షకుడికి అర్థం కావు. అయితే ఈ సినిమాకి బలం ఏంటంటే, ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్, శ్రీలీలతో కలిసి మహేష్ చేసే సరదా సన్నివేశాలు, అలాగే మహేష్ ఎనర్జీ అదిరిపోయే పాటలు, మాస్ డాన్స్లు, 25 సన్నివేశాలు, కొన్ని సన్నివేశాల్లోని డైలాగులు. ఇక మహేష్ ఎప్పటి మాదిరిగానే సినిమాకి, తన పాత్రకి న్యాయం చేశాడు. మహేష్ కెరీర్లో ఎప్పుడూ ఇలా డాన్స్ చేయలేదనే చెప్పొచ్చు. ఇక భావోద్వేగ సన్నివేశాలను బాగా పండించాడు. శ్రీలీల డాన్స్కే పరిమితమైంది అని చెప్పాలో, లేక డాన్స్లు మరోసారి ఇరగదీసిందని చెప్పాలో అర్థం కాదు. మొత్తానికి శ్రీలీల డాన్స్ మాత్రం హైలైట్. మరో హీరోయిన్ మీనాక్షి పాత్ర పరిమితంగానే ఉంటుంది. రమ్యకృష్ణ ఈ సినిమాలో హుందాగా కనిపిస్తుంది. ఇక ప్రకాష్ రాజ్, ఈశ్వరీరావు, జగపతి బాబు, వెన్నెల కిషోర్ వారి పాత్రల పరిధి మేరకు నటించారు.